మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు. మరి శని వక్రగతి జూలై 27 నుంచి అంటున్నారు కదా, గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, శని వక్రగతి జనరల్గా శని మన వెంట పడుతున్నాడని భయపడుతూ శని తిట్టుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు, ఊరికే ఇలా కష్టాలు పెడుతున్నాడు. మరి శని వక్రగతి, తిరోగమనం, రిట్రోగ్రేడ్ అంటున్నారు. అంటే దానివల్ల అన్ని మిశ్రమ ఫలితాలే ఉంటాయా, శుభ ఉంటాయా, మంచి ఫలితాలే ఉంటాయా, కష్టాలు కూడా ఉంటాయా? ఏ రాశి వారికి అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా గురుగారు? మంచిది నాన్న. శని అంటే చాలా మంది కూడాను చెడు మాత్రం ఇచ్చేవాడు అనుకుంటారు. మన జీవితంలో ఉన్న చెడుని కరగా తీసేటువంటి వాడు శని. కరగా తీస్తారా గురుగారు? అంటే ఉన్న చెడుని తీసేస్తాడు. మరి ఎందుకు జనాలంతా కూడా అలా? కర్మకారకుడు అంటాం శనిని. మన జీవితంలో కర్మకారకుడు శని. ఓకే గురుగారు. ఉన్న చెడుని కర్మ రూపంలో అనుభవింపచేసి మనకుండేటువంటి కర్మను తగ్గించేవాడే శని భగవానుడు. ఇంకోటి, ఈశ్వర శబ్దం చాలా తక్కువ మందికి ఉంటుంది నాన్న. ఈశ్వరుడు, గణేశ్వరుడు, కపీశ్వరుడు, యజ్ఞేశ్వరుడు, శనీశ్వరుడు. ఈశ్వర శబ్దం అతి తక్కువ మందికి ఉండేటువంటి వాళ్ళలో శనీశ్వరుడు ఒకడు. శనీశ్వరుణ్ణి చాలా మంది కూడాను తిట్టుకుంటుంటారు. ఒక మాట చెప్పాలంటే కొన్ని సినిమాల్లో వాటిల్లో కూడా ఆయన పేరు చెప్పి శనిగాడు అని చెప్పి శని వెంటాడుతోంది, శని నెత్తనే ఉంది, శనిగాళ్ళగా పక్కనే ఉన్నావు, శని తాండవం ఆడుతుంది అని చెప్పి నీ నెత్తినెక్కి కూర్చున్నాడు అని చెప్పి, నువ్వు మాతో వస్తే శని మాతో పాటు కూడా వస్తుందని అని అంటుంటారు. అసలు ఎవ్వరికి తెలియనటువంటి ఒక విషయం చెప్తాను. శనిగాడు అంటారు కదా, ఒక్క మాటలో చెప్తా, శనిగాడు కాదు, శనే గాడ్. శని గాడ్ అంతే, శనిగాడు కాదు. శని భగవానుడు మన జాతకంలో ఉండవలసినటువంటి స్థానంలో ఉంటే ఆయన ఇచ్చేంత గొప్ప స్థాయి ఇంకే గ్రహాలు ఇవ్వలేవు. ఉండవలసిన స్థానంలోనే ఉండాలి అంటే శుభస్థానంలో ఉంటే ఏ గ్రహాలు కూడా అంత శుభయోగాన్ని ఇవ్వలేవు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కష్టాలు అనుభవిస్తున్నామంటే నన్ను ఒక్క మాట చెప్తానన్న, తప్పకుండా మన పూర్వజన్మ సుకృతం అనేటువంటిది మన గ్రహస్థితి ఆధారపడి ఉంటుంది కొంతవరకు. ఈ జన్మలో మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఇవన్నీ కూడాను వచ్చే జన్మలో గ్రహస్థితి రూపంలో మన జాతకంలో ఏర్పడుతుంటాయి గ్రహాలు. వీటిల్లో పూర్వజన్మలో మనం కొంత పాపం చేసాం, కొంత పుణ్యం చేసాం అనుకుందాం. ఇక్కడ కష్టాలు పడేటప్పుడు ఏమనుకుంటారంటే, నా జీవితం అంతా ఇంతే ఉంది, శనిగాడు పట్టేశాడు, శని అసలు బాగాలేదు, నాకంతా శని పట్టినట్టే ఉంది, అంతా దరిద్రంగా ఉందని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అలాగే అది కొంతకాలం కష్టాలు అనుభవిస్తారు. ఈ కష్టాలు అనుభవించడం దానికి కారణం ఏంటి? పూర్వజన్మ చేసినటువంటి పాపాన్ని కడిగేయటం మొత్తం, దాంతో కష్టం అయిపోయింది. మరి పుణ్య ఫలితం తర్వాత వచ్చేటువంటి ఫలితం అంతా పుణ్య ఫలితమేగా. పూర్వజన్మలో చేసిన పుణ్యం ఏదైతే ఉందో ఆ తర్వాత ఈ కష్టం తర్వాత వచ్చేటువంటి దాన్ని ఏమంటాం మనం? సుఖం అంటాం. ఈ సుఖం ఏంటి? పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం. కొంతమంది పుట్టుకతో యోగంలో పుడతారు, మధ్యలో దారిద్ర్యం అనుభవిస్తారు. కొంతమంది పుట్టడం దారిద్ర్యంలో పుడతారు, అనుభవించడం మిడిల్లోకి వెళ్ళిన తర్వాత కష్టాలు సుఖాలు, కొందరికి పెళ్లి తర్వాత అలా. అవునా? అందుకనే అబ్దుల్ కలాం గారి మాట నాకు చాలా బాగా నచ్చుతుంది. పుట్టడం బీదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, బీదవాడిగా చనిపోతే నీ తప్పు అని చెప్తారు. చాలా గొప్ప మాట. అవునా? దీనికి ఇలాంటి వాటికి కారకమైనటువంటి శని భగవాను ఎప్పుడు దూషించరాదు. ఇంకొక మాట కూడా, గ్రహాలు ఎప్పుడు మనకంటే బలమైనటువంటివి, మనమే బలహీనులం. అవి ఉండవలసినటువంటి స్థానాలు ఉండకపోవడం వల్ల మనమే కష్టాలు పడుతున్నాం, సుఖాలు అనుభవిస్తున్నాం కొన్ని స్థానాల వల్ల. కానీ గ్రహాలు ఎప్పుడు మనకంటే బలమైనటువంటివి. అలాంటి బలమైనటువంటి వాటితో నువ్వు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? ఎవరు ఓడిపోతారు? బలహీనమైన మనమే ఓడిపోతాం. అవునా? మన శత్రువు మనకంటే బలంగా ఉన్నటువంటి వ్యక్తిని, సన్నగా ఉన్న వ్యక్తి కర్ర తీసుకుని కొట్టేస్తా దూమని పైకి వెళ్ళాడు అనుకోండి, ఒక్క చేత్తో కర్ర విడిచేసి నడువులు ఇరిచేసి కాళ్ళు చేతులు ఇరిచేసి పక్కన విడేసి వెళ్ళిపోతాడు. అవునా? అదే బలమైనటువంటి శత్రువును కూడా పొగిడి రిక్వెస్ట్ చేసి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి
కొద్ది కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టి పంపిస్తే ఏమంటాడు, కొట్టడానికి వచ్చిన వాడు ఏం చేస్తాడు, పోరా దరిద్రుడు పో నీ ఇష్టం. ఎస్ గురుగారు, అవును. అవునా? ఎస్ గురు. అలాంటి శని భగవాన్ని ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో ఉండాలి. కానీ ఎంతసేపటి కానీ దూషిస్తాం, శని పట్టేశాడు, శనిగాళ్ళలాగున్నాడు, శని తాండవం చేస్తున్నాడు, అష్టమ శని, అర్ధాష్టమ నీ శని రూపంలో శని ఉన్నాడు అని చెప్పి ప్రతిదాని చెడుదానికి శనిని మనం ఉదహరించడం అనేటువంటిది తప్పు. దానివల్ల ఆయన ఆవేశానికి మనం లోనవుతాం. అది తప్పనిసరి, ఇది గమనించాల్సిన విషయం ఎవరైనా. అలాగే శని భగవానుడు వక్రగతిలో రావటం అనేటువంటిది ముఖ్యంగా. వక్రగతి అంటే ఏంటి? వెనక్కి రావటం. ప్రస్తుతానికి అక్టోబర్ 10వ తారీఖు వరకు రేవతి నక్షత్రంలో ఉన్నాడు శని భగవానుడు. రేవతి నక్షత్రంలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు కదా. అది రేవతి నక్షత్రంలో ఉన్నాడు ఆయన అక్టోబర్ 10 వరకు. అక్కడి నుంచి మరలా వెనక్కి ఉత్తరాభాద్ర నక్షత్రానికి వస్తాడు. అంటే తిరోగమనం ప్రారంభమయ్యేది జూలై 27వ తారీఖు అయితే అక్కడి నుంచి ఆ రాశిలో ఉన్న 2వ నక్షత్రానికి రావడానికి అక్టోబర్ 10వ తారీఖు వరకు పడుతుంది. అవునా గురుగారు? ఎందువల్ల? ఇది కూడా ఇప్పుడు ఒక మనిషి స్ట్రైట్ గా చూస్తున్నాడు, స్ట్రైట్ గా నడుస్తున్నాడు నాన్న, దారి కనపడుతుంది, బాగానే ఉంటుంది, మంచి ధైర్యంగా వెళ్ళగలుగుతాడు కదా. ముందుకు చూస్తూ వెనక్కి నడిస్తే కొంచెం భయపడుతూ బలం మెల్లగా స్లో. శని భగవానుడి వక్ర స్థితి కూడా ఇప్పుడు రోజున అదే పరిస్థితి. అవునా గురుగారు? ఎప్పుడైతే ఆయనకి బలం తగ్గుతుందో కొన్ని రాసుల వాళ్ళకి బలం పెరుగుతుంది. ఆయన ముందుకు చూస్తూ వెనక్కి నడుస్తున్నాడు కాబట్టి ఆయన బలం తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా ఆ కొన్ని రాసుల వాళ్ళకి ఆయన వల్ల వచ్చేటువంటి దుష్ట ప్రభావాలు ఏవైతే ఉన్నాయో, చెడు ప్రభావాలు, అవి తగ్గిపోయి వాళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే శని వక్రగతి యొక్క ప్రభావం, ఫలితం చెప్పుకోవాలంటే. వక్రగతిని రావడం అనేటువంటిది కొన్ని రాసుల వాళ్ళకి అదృష్ట స్థితిగా చెప్పుకోవచ్చు. అవునా గురుగారు? ఎవరెవరు, ఏ రాశులు ఏంటి? ముఖ్యంగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ప్రస్తుతానికి ద్వాదశ భావ స్థితిలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. దానివల్ల గత సంవత్సరం 8 నెలల నుంచి చాలా కష్టాలను అనుభవిస్తున్నారు మేషరాశి వాళ్ళు. దాంతో మొన్నీ మధ్య గురుడు కొంతవరకు శుభస్థానంలో ఉన్నటువంటి గురుడు కూడా చతుర్థ స్థానానికి వెళ్ళడం వల్ల ఇంకాస్త కష్టాలు ఎక్కువైపోయినాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి కొంతవరకు ఒక 137 రోజుల పాటు ఉపశమనం తప్పనిసరిగా. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే, శని వక్రగతంలో వస్తున్నాడు అంటే ముందుకు వెళ్ళినప్పుడు, ఆయన మన స్థానంలో ఉన్నప్పుడు, మన రాశి మీద ఆయన దృష్టి కలిగినప్పుడు మనకి తెలియకుండా చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకోవడానికి సానుకూలమైనటువంటి సమయంగా ఈ 137 రోజులే మనం వినియోగించుకోవచ్చు. ఏదైనా మన స్థానంలో ఉన్నాడు, మన స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయి కూడా అంటే ఇప్పుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి కూడా దాదాపు సంవత్సరంన్నర, దాదాపు దగ్గర అవుతుంది. ఈ సంవత్సరంన్నర పాటు కూడా ఈ కుంభరాశి వాళ్ళు కావచ్చు, మకర రాశి వాళ్ళు కావచ్చు, కర్కాటక రాశి వాళ్ళు కావచ్చు, వృషభ రాశి వాళ్ళు కావచ్చు, వీళ్ళకి తెలియకుండా కొన్ని తప్పులు చేసి ఉంటారు కదా. ఇవన్నీ కూడాను కర్మ రూపంలో ఏదైనా కష్టం ఉన్నా అనుభవించండి, అనుభవిస్తే రాబోయేటువంటి రోజులు ఇంకాస్త మంచిగా ఉంటాయి అని వీళ్ళకు ఉపయోగపడేట్టుగా ఉండేటువంటి రోజులుగానే ఈ 137 రోజుల్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలి అని చెప్తాం. శని వక్రగతం అనేటువంటిది అంత అదృష్ట యోగంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వాళ్ళకి కొంత ఊరట కలుగుతుంది, అనుకున్న పనులు పూర్తవుతాయి, ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఇంతకాలం వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనేటువంటి ఒక సంశయంతో ఉన్నారు, వాళ్ళకి స్థిరత్వం ఏర్పడుతుంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అలాగే ఒక వృషభ రాశి వాళ్ళకి మొన్నటిదాకా శని ఉచ్చస్థితి, రేపు జూలై 27 వరకు ఏకాదశంలో ఉంటాడు కాబట్టి మంచి యోగమే. కానీ ఇప్పుడు నక్షత్రం నుంచి వేరే నక్షత్రానికి వస్తున్నటువంటి కారణం చేత వీళ్ళకు కూడా శుభయోగాలు కలగబోతుంది. నిజంగా చెప్పాలంటే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగటం, వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం అవ్వటం, అలాగే ఆర్థికంగా బలాన్ని పుంజుకోవటం, గృహయోగాలు ముఖ్యంగా ఇళ్ళు కట్టుకోవాలి, కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి యోగ కాలంగా వృషభ రాశి వాళ్ళకి ఈ 137 రోజులు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మిథున రాశి వీళ్ళకి మొన్నటి వరకు ఉద్యోగ ప్రయత్నాలలో చాలా దెబ్బతింటూ వస్తున్నారు. ఉద్యోగం పోవటం, రావటం, ఎక్కువ కాలం చేయలేకపోవటం, స్టేబుల్గా ఒక చోట ఉండలేకపోవటం, సంపాదన సరిగా లేకపోవటం, వచ్చిన సంపాదన
నిర్వహణ చేసుకోలేకపోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు అవ్వటం, శత్రువులు పెరగడం, ఇట్లాంటివి జరిగినాయి. ఇవన్నీ నివారణ జరిగి సవ్యమైనటువంటి మార్గంలో నడిచేందుకు మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. దేని అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తున్నట్టు లెక్క వక్రగతి అంటే. అవునా? కాబట్టి అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి చక్కగా విశేషమైనటువంటి యోగ స్థానం ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి వక్రగతంలో అష్టమ స్థానం అవుతుంది వాళ్ళకి. కానీ అష్టమ స్థానం అయినా వక్రగతంలో ఉండటం వల్ల కొంతకాలం వీళ్ళకి భాగ్యస్థానానికి వెళ్ళిన తర్వాత శని భాగ్య యోగాన్ని ఇచ్చాడు. అలాగే గురుడు మొన్నటిదాకా ద్వాదశంలో ఉన్నటువంటి గురువు జన్మస్థానంలోకి వచ్చాడు. దీనివల్ల గురువు వల్ల కొన్ని విశేషమైనటువంటి యోగాలు జరుగుతున్నాయి, శని వల్ల యోగాలు జరుగుతున్నాయి. వక్రగతి వల్ల కూడా కర్కాటక రాశి వాళ్ళకి విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. ఇంతకాలం మన జూన్ 2వ తారీఖు తర్వాత శుభయోగాలు అంటే పాజిటివ్ వైబ్స్ అంటాం కదా, అవి కనబడుతున్నాయి. అవి ఎక్కడా కూడా సంపూర్ణంగా చేతికి రావటల్లా. కానీ ఈ 137 రోజులు 100% ఇల్లు కొనాలి అనుకునే సంకల్పం చేయండి, 100% గృహయోగం కలదు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అంటే ఈ 137 రోజులు వీళ్ళు అడ్వాన్సులు ఇవ్వటం, రిజిస్ట్రేషన్లు చేసుకోవటం, లోన్లు పెట్టుకుంటే రావటం, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం సంపూర్ణంగా జరుగుతుంది. ఇక సింహరాశి వీళ్ళకి కొంత కష్టకాలంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా శని దృష్టిన జన్మస్థానం ఏదైతే రాశిలో ఉంటాడో ఆ రాశి స్థానం, అలాగే 3వ స్థానం, అలాగే 7వ స్థానం, అలాగే 10వ స్థానం. జన్మ 3, 7, 10వ స్థానం. ఈ స్థానాల మీద ఆయన దృష్టి కలుగుతుంది. ఇప్పుడు మీనరాశిలో ఉన్నాడు, మీనరాశి నుంచి 3వ స్థానం మిథున రాశి అవుతుంది, మన వృషభ రాశి అవుతుంది. దాని తర్వాత 7వ స్థానం ఏమవుతుంది, కన్యా రాశి అవుతుంది. అలాగే 10వ స్థానం వచ్చేసరికి మనకి దాదాపు మకర రాశి అవుతుంది. ఓకే గురుగారు, కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా సింహరాశికి 7వ స్థానంలోకి శని వక్రగతంలో. కానీ వక్రగతం వల్ల ఎవ్వరూ బాధపడి భయపడాల్సిన అవసరం లేదు నాన్న. ఆయనకి బలం తగ్గింది కాబట్టి మీకు బలం పెరుగుతుందని అర్థం చేసుకోండి. కాకపోతే కొంచెం కుటుంబ కలహాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏ అంటారు గురుగారు కుటుంబ కలహాలు అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు, పిల్లలు సరిగా మాట వినకపోవటాలు, అపకీర్తి. ఎక్కువగా మనం ఎవరినైతే నమ్ముతుంటామో వాళ్ళ వల్ల మోసపోవటం, వాళ్ళ వల్ల మనకి చెడ్డ పేరు రావటం, అనవసరంగా మనకి అక్కర్లేనటువంటి విషయాల్లో తలదూర్చి అనవసరంగా మన పేరు చెడగొట్టుకోవటం, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా భార్య ముందు మౌనంగా ఉంటే ఏ రకమైనటువంటి కలహాలు, ఏ రకమైనటువంటి బాధలు ఉండవు. కాబట్టి ఇది గమనించాల్సిన విషయం. సింహరాశి వారికి, కన్యారాశి వాళ్ళకి వక్రగతం అనేటువంటిది అదృష్ట యోగంగా చెప్పుకోవచ్చు. అవునా గురుగారు? ముఖ్యంగా 6వ స్థానం అవుతుంది. ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ మిత్రులుగా మారబోతున్నారు. ఇంతకాలం నిన్ను చూసి కుళ్ళుకున్న వాళ్ళు కావచ్చు, నీకు యాంటీగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే నీకు యాంటీగా మాట్లాడేటువంటి వాళ్ళు కావచ్చు. అలాగే ముఖ్యంగా ఈ శని వక్రగతిలో ఉన్నటువంటి కారణం చేత కన్యారాశి వాళ్ళ మీద ఉండేటువంటి చెడు ప్రయోగాలు కూడా పూర్తిగా తొలగిపోయి సమసిపోయి వాటి నుంచి కూడా సంపూర్ణమైనటువంటి విముక్తి పొంది సంతోషంగా ఉండేటువంటి కాలం కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా. అలాగే తులారాశి వాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి యోగం నాన్న. వీళ్ళ కూడా 5వ స్థానంలోకి అవుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగం చేసేటువంటి స్థానంలో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళతో ఢీ కొట్టకుండా ఉండండి. ఇగోకి పోవద్దు అని చెప్పడమే. మిమ్మల్ని ఏదో ఓ మాట అన్నారు, తల వంచుకొని కాముగా మనల్ని కాదు మనకు సంబంధం లేదని చెప్పి వచ్చేసేయండి. అవునా? తలదించుకొని పక్కకు వచ్చినంత మాత్రం మనం తప్పు చేసినట్టు కాదు, తర్వాత వాళ్ళే రీగ్రేట్ అవుతారు. తర్వాత ఎవరైతే అరుస్తున్నారో మన మీద కేకలేస్తున్నారో వాళ్ళు తర్వాత తప్పనిసరిగా తెలుసుకుంటారు, తప్పు తెలుసుకుంటారు. సో కాబట్టి ఉద్యోగం చేసేటువంటి స్థానంలో అనవసరమైనటువంటి సమస్యలకు వెళ్ళొద్దు. అలాగే ఒకరి సమస్యను అంటే ఒకరి ముచ్చట్లు ఇంకొకరి దగ్గర ప్రస్తావన తీసుకురావద్దు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏదో చెప్పేది ఒక మాట చెప్తే దానికి 10 రెట్టింపు చేసుకొని మీ మీద అవతల వ్యక్తికి ద్వేషం పుట్టేలాగా, ఆ పుట్టిన ద్వేషం మీ ఉద్యోగం నుంచి బయటికి తీసేసే పరిస్థితి వచ్చేంత వరకు కూడా తీసుకురావచ్చు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చూసుకుంటూ, ఒకవేళ మీకంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీ బాసు ఒకవేళ ఏదన్నా మీతో గొడవపడ్డా కొంచెం సామరస్యంగా సమాధానం చెబుతూ
ప్రశాంతంగా ఉండగలిగితే వాళ్ళకు కూడా దివ్యమైనటువంటి యోగం కలుగుతుంది. వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వీళ్ళు నిజంగా నాన్న ఈ సమయంలో సంకల్పం చేయాలే కానీ వీళ్ళకి వివాహం ఎన్నో సంవత్సరాల నుంచి మా పిల్లలకి సంబంధాలు చూస్తున్నాం, చేసుకోవటం లేదు, పెళ్ళిళ్ళు కావటం లేదు అని బాధపడుతుంటారు కదా. ఈ 137 రోజులు ప్రయత్నం చేయండి, 100% వివాహ యోగం జరిగి తీరుతుంది. ఏ రకమైనటువంటి సమస్య లేదు వీళ్ళకి, చాలా బాగుండబోతుంది, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే ధనస్సు రాశి, ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా నాన్న ఇక్కడ 2 గ్రహాల ప్రభావం కనపడుతుంది. ఏంటంటే 3వ స్థానం అవుతుంది కుంభరాశి వచ్చేసరికి వక్రగతంలోకి వస్తే, అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం, 2 కూడాను కొంతవరకు కీడు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా వాహన ప్రమాదాలు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేటువంటి ఉత్తమమైనటువంటి విషయం. ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, సొంత వెహికల్స్లో ప్రయాణాలు చేయటం, ఇట్లాంటివి చెయ్యవద్దు. చేయటం ద్వారా మీకు ఏదేమైనా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు ముఖ్యంగా ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాదభాగం వరకు ఏదైనా టార్గెట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా అవసరం. అలాగే ఈ సమయంలో ముఖ్యంగా వీళ్ళు పెద్దల్ని గౌరవిస్తూ, గురువుల్ని గౌరవిస్తూ, అట్లాగే గురుదేవతల్ని పూజ చేస్తూ, అలాగే ముఖ్యంగా ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ఉంటే ధనుస్సు రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కొద్దిగా ఇంకోటి కూడా ఏంటంటే మన సొంత కులం వాళ్ళతో గొడవలు పడేటువంటి అవకాశాలు, స్వకుల శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు. వీళ్ళతో అంటే శత్రువులు పెరుగుతున్నారు అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతున్నాను. సింపుల్ ఒక మాట చెప్పాలంటే, మనం మాట్లాడటం మంచిగా మాట్లాడితే ఎదురువాడు ఎలా రిసీవ్ చేసుకున్నాడో నీకు అనవసరం. నీ మనసుతో నువ్వు మంచిగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు కొంతవరకు ఇట్లాంటి శత్రు బాధలు పెరుగుతాయి కాబట్టి అనవసరంగా వాళ్ళని ఢీ కొడుతూ మనమేదో మాటలు అనిపించుకుంటూ నలుగురిలో చులకన అయ్యేదానికంటే అట్లాంటి వాటికి గొడవలకి దూరంగా ఉండడం అనేటువంటి వీళ్ళకి సూచించదగినటువంటి విషయం. ఇక మకర రాశి, మకర రాశి వాళ్ళకి కొంతవరకు ప్రమాదకరంగా మారబోతుంది. ముఖ్యంగా ఆర్థికంగా డబ్బును దాచిపెట్టుకునేటువంటి డబ్బును దాచిపెట్టుకోండి, కానీ అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు చెయ్యకండి. ముఖ్యంగా టెంప్ట్ అవుతారు వీళ్ళు మకర రాశి వాళ్ళు ఈ సమయంలో. ఈ షేర్ మార్కెట్లని 5 రూపాయల వడ్డీలు వస్తాయి, 10 రూపాయల వడ్డీలు వస్తాయని చెప్పి వడ్డీలకి ఇవ్వటం, వీటి ద్వారా ఉన్నది మొత్తం ఊడ్చుకుపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాటి ఇన్వెస్ట్మెంట్ రూపంలో కాకుండా ధన రూపంలోనే పక్కన పెట్టుకోవడం ఉత్తమమైనటువంటి విషయం. దీనివల్ల అనవసరమైనటువంటి నష్టాలు వస్తాయి. షేర్ మార్కెట్ టెంప్ట్ అవుతుంటారు, డబ్బులు పెడుతుంటారు, పోతూ ఉంటాయి, అప్పులు ఇస్తారు, తీసుకున్నవాడు వెనక్కి ఇవ్వడు. ఈ రకమైనటువంటి సమస్యలతో భవిష్యత్తుకి ముందుగా దాచుకున్న డబ్బును కూడా ఇట్లాంటి పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో ధనానికి లోటుగా ఎక్కువగా బాధపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అలాగే కుంభరాశి, కుంభరాశి వాళ్ళకి యోగం కలుగుతుంది. యోగాలతో పాటు తగిన జాగ్రత్త కూడా ఏంటంటే హెల్త్. అవునా గురువుగారు? ముఖ్యంగా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మానసికమైనటువంటి స్థైర్యాన్ని పుంజుకోవాలి, శారీరకమైనటువంటి బలాన్ని పుంజుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారు అంటే వీళ్ళు ఈ సమయంలో ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు, విపరీతమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అందులో ఏ చిన్నది జరిగిన అదిగో శని వచ్చాడు నా రాశిలోకి, అందుకని నాకు జరిగింది, ఇది శని ప్రభావమే, కన్ఫర్మ్ చేసేస్తారు, ఫిక్స్ అయిపోతారు. ఆయనకి నమస్కారం చేయండి, అలా అనుకునే బదులు జస్ట్ ప్రసన్నం చేసుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా వీళ్ళ క్లమ్జీనెస్ పెరుగుతుంది, వీళ్ళకి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. దాంతోపాటు టెన్షన్, విపరీతమైనటువంటి డీప్ థింకింగ్, ఓవర్ థింకింగ్ వల్ల వచ్చేటువంటిది ఏంటంటే శారీరకమైనటువంటి అనారోగ్యమే. అవునా? హెల్త్ బేస్డ్ ఆన్ వే ఆఫ్ థింకింగ్, దాంట్లో అనుమానమేం లేదు. ఎక్కడ మానసికమైనటువంటి చింత ఉంటుందో శారీరకమైనటువంటి రోగాలు అక్కడ వస్తాయి. చింతా ద్వయోర్ మధ్య చింతనామధికం భయం, చితా దహతి నిర్జీవం, చింతా ప్రాణయుతం అని చెప్పి శాస్త్రం చెప్తూనే ఉంది. చితి, చింత, ఈ రెండిట్లో ఏది భయంకరమైంది? చింత. చితి వరకు తీసుకెళ్లే చింతే. మనం చూసే టైంకి అది రాదు, అది వచ్చినప్పుడు మనం ఉండం. సో కాబట్టి అంతవరకు తీసుకెళ్లేది ఏంటి? చింత. చితి చచ్చిన తర్వాత తగలబెడితే చింత బ్రతకడంగానే తగలబెడుతుంది. చితా దహతి నిర్జీవం, నిర్జీవంగా ఉన్న దాన్ని తగలబెట్టేది చితి. చింతా ప్రాణయుతం వపుహు, చింత ప్రాణం ఉండగానే తగలబెడుతుంటే మనిషిని.
కాబట్టి అతిగా ఆలోచించకుండా జరగవలసింది భగవంతుడు చూస్తాడు. కర్మని మీరు చేసుకున్నటువంటి పొరపాట్ల వల్ల వచ్చినటువంటి కర్మని అనుభవించడానికి కావలసినటువంటి సమయాన్ని 137 రోజుల్లో శని భగవానుడు కుంభరాశి వాళ్ళకి సంపూర్ణంగా మంచి సమయాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో దేవత ఆరాధన చేసుకుంటూ ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటే చాలా విశేషమైనటువంటి యోగాన్ని పొందవచ్చు. ఇక చివరిది మీనరాశి. అసలు సాక్షాత్ ప్రత్యక్షంగా శని భగవానుడు ఉన్నటువంటి రాసే మీనరాశి. మీనరాశి నుంచి వక్రగతంలోకి వస్తున్నాడు అంటే మీనరాశి వాళ్ళకి 137 రోజులు ఒక అదృష్ట యోగం పట్టబోతుంది. అవునా గురుగారు, రిలాక్స్ గా శని భగవానుడు వాళ్ళ గురుడు పంచమంలో ఉన్నాడు, అందులో శని భగవానుడు వక్రగతంలో ఉన్నాడు. కాబట్టి ఈ 137 రోజులు ఏవైతే మీరు సత్సంకల్పాలు చేయాలనుకుంటున్నారు, ఇల్లు కట్టుకోవాలి, మేము మంచి ఉద్యోగం కావాలి, లేదా ఈ కోర్స్ తీసుకోవాలి, ఇట్లాంటివి ఏవైతే మంచి సంకల్పాలు, నూతన సంకల్పాలు ఉంటాయో ఈ 137 రోజుల్లో మొట్టమొదటి రోజుల్లోనే ప్రారంభించుకోండి. 137 రోజులు అయిపోయేసరికి మీ సంకల్పం నెరవేరుతుంది. అవునా గురుగారు, ఖచ్చితంగా విశేషమైనటువంటి యోగం. కాబట్టి మీన రాశి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగంగా తప్పనిసరిగా ఈ శని వక్రగతి చెప్పుకోవచ్చు. ఏ రాశి వాళ్ళైనా శని భగవానుడు ఒక చోట నుంచి వక్రగతంలో కావచ్చు, సవ్య మార్గంలో కావచ్చు, ఒక చోట నుంచి ఇంకో స్థానానికి మారుతున్నా, ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి మారుతున్నా తప్పనిసరిగా ఈశ్వర ఆరాధన చాలా విశేషం. అవునా గురుగారు. ఇప్పుడు మనకి నవగ్రహాలు వచ్చేసరికి ప్రతి దేవాలయంలో ఉంటున్నాయి. అవును గురుగారు. అవునా? పూర్వకాలంలో కేవలం శివాలయంలో మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాళ్ళు కమర్షియల్ గాడ్స్ అయిపోయారు. ఆంజనేయ స్వామి గుడిలో ఉంటాయి, వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటాయి, అమ్మవారి గుడిలో ఉంటాయి, అమ్మవారి గుడిలో ఉంటాయి. ఇక్కడ ఏంటి, నవగ్రహాలు ఉంటే జనాలు భయంతో వస్తారు అన్నటువంటి ఒక కమర్షియాలిటీ ఏర్పడింది, పెరిగిపోయింది. కానీ పూర్వకాలంలో కేవలం శివాలయంలో మాత్రమే, దేనికంటే శివుడి ఆధీనంలో నవగ్రహాలు మొత్తం ఉంటాయి కాబట్టి. ఓకే, కాబట్టి ఆ శివునికి ఆరాధన, శివుడి ఆరాధన ప్రతి నిత్యం ఈ 137 రోజుల పాటు ఎవరైతే శివాలయానికి సాయంకాల సమయం ప్రదోషకాలంలో వెళ్ళి ఎవరైతే చండీశ్వర ప్రదక్షిణ చేస్తారో, చండీశ్వర ప్రదక్షిణ అంటే అందరికి సర్వసాధారణంగా అందరికీ తెలుసు. ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకి పానవట్టం వరకు ఏదైతే మనకి స్వామివారి అభిషేకం చేసిన నీళ్లు బయటకు వస్తుంటాయో సోమసూత్రం, అంతవరకు వచ్చి మరలా తిరిగి ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణం అవుతుంది. అలాంటి ప్రదక్షిణాలు రోజుకు ఒక 3 ప్రదక్షిణాలు చేసి ఒక 2-3 బిల్వదళాలు శివుడికి సమర్పిస్తారో ఈ శని వక్రగతి వల్ల కలుగుతున్నటువంటి నష్టాలు పోయి లాభాలు చేకూర్చుకోవడానికి సవ్యమైనటువంటి ఒక మంచి పరిహారంగా చెప్పుకోవచ్చు. శనికి అవసరం లేదా గురుగారు? ఏ విధంగాను శనికి ఈశ్వరుడికి చేస్తే శనికి చేసినట్టేనా గురుగారు? ఇక్కడ చాలా మంది కూడా ఏం చేస్తామంటే మనం, అందుకనే శనీశ్వర శబ్దం కూడా అదేనన్న. శనికి అధిష్టాన దేవత ఎవరు అంటే ఈశ్వరుడు కదా. అలాగే లేదు మాకు శివాలయం లేదని అమ్మవారి గుడిలో నవగ్రహాలు ఉన్నాయి, చక్కగా నవగ్రహాలకు రోజు ప్రదక్షిణాలు చేయండి. 27 ప్రదక్షిణాలు చేయండి. నవగ్రహాలకి 27, మనకి జన్మ నక్షత్రాలు 27, 108లో 1/4 27, నక్షత్రాల సంఖ్య 27, గ్రహాలు 9, ప్రతి గ్రహానికి అధిదేవత ప్రత్యధి దేవతలను 2 ఉంటారు. అలా 9 3 27. 27 సంఖ్యకి చాలా ప్రధానమైనటువంటి, అందులో నవగ్రహాలకి 27 తప్పనిసరిగా నాన్న. అంటే ప్రతి గ్రహానికి కూడాను అధిదేవత ప్రత్యదేవతలు 2 ఉంటారు. ఈ సంగతి ఎవరికి తెలియదు. మనకి ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు మన వాళ్ళందరూ 9 తోనపోగులు వేస్తారు, 9 వక్కలు, 9 ఖర్జూర పండు, 9 పసుపు. అసలు నవగ్రహ మొత్తం మండపారాధన చేస్తే 67 గ్రహాలు వస్తాయి. మండపారాధన 67 దేవతలు వస్తారు, 67 మంది. దాంట్లో 27 మంది వీళ్ళే ఉన్నారు. అధిదేవత ప్రత్యేకదేవత సహిత ఆదిత్యాది నవగ్రహాలు అంటే 27 మంది అవుతారు. 27 ప్రదక్షిణాలు చేయండి. చక్కగా కాళ్ళు కడుక్కోకుండా పక్కనున్నటువంటి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఇంటికి రావడం మొదలు పెట్టండి. అలాగే దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోండి, ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకండి. తప్పనిసరి అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయానికి నమస్కారం చేసుకొని అక్కడ తీర్థప్రసాదాలు తీసుకుని రావడం మొదలు పెట్టండి. అది కూడా ఉదయం పూట చేయండి. నవగ్రహాలకు చేస్తే ఉదయం పూటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. సాయంకాల సమయంలో పూజలు నవగ్రహ ప్రదక్షిణాలు పనికిరావు. అందులోనూ ప్రతి శనివారం మనకి పెద్ద ఖర్చే ఉండదు. ఒక 100 గ్రాముల నల్ల నువ్వులు, 100 గ్రాముల నువ్వుల నూనె, కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ ఇంట్లోనే ఉంటుంది. అవునా? కొద్దిగా పత్తి, దూది, మన గింజలు తీయకుండా పత్తి. మనకి గింజలు తీస్తే దూది అవుతుంది, గింజలు తీయకపోతే పత్తి అవుతుంది. పత్తిని తీసుకోండి. అలాగే ఇంట్లో ఏదైతే
మన ముందు రోజు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాము. తెచ్చి పెట్టుకొని ఇవన్నీ కూడా మరుసటి రోజు పొద్దున్నే కొద్దిగా బెల్లం కూడా తీసుకుని వెళ్ళి స్వామివారికి కొద్దిగా నీళ్లు పోసి నువ్వులను నూనె పోసి ఆ నల్లటి వస్త్రం ఏదైనా తీసుకుని వెళ్ళి స్వామివారికి సమర్పించి చక్కగా నువ్వులతో ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ శనీశ్వరాయ నమః అని చెప్పి నువ్వులు స్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టి బెల్లం నివేదన పెట్టి చక్కగా హారతిచ్చి ఆ బెల్లాన్ని కొద్దిగా ప్రసాదంగా స్వీకరించి రాండి. ప్రసాదం స్వీకరించకపోతే అంతకుముందు కూడా చెప్పుకున్నాం ఏ రకమైనటువంటి ఫలితాలు ఉండవు. కాబట్టి తప్పనిసరిగా బెల్లాన్ని కొద్దిగా ప్రసాదంగా స్వీకరించుకొని చక్కగా అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయానికి ప్రదక్షిణాలు చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని రండి. శనీశ్వరుడి అనుగ్రహంతో శివుడి అనుగ్రహంతో మీకు ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా అద్భుతమైన వివరణ గురుగారు. ద్వాదశ రాశుల వారి గురించి ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.